లాంగ్ స్పీచ్ ఏమనుకోవద్దు ప్లీజ్. రైటింగ్ ప్రాసెస్లో దిస్ ఈజ్ బీయింగ్ ఎ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో చాలా లీగల్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఎవరు లా చదవలేదు, ఎవరికి తెలియదు. సో లాట్ ఆఫ్ లీగల్ నాలెడ్జ్. నాకు లీగల్ గైడెన్స్, లీగల్ అడ్వైజ్ అన్ని చేసిన మేడ్చల్ కోర్ట్ స్టాఫ్, కోర్ట్ సూపరింటెండెంట్ సీన్మామ, అదే సీనన్న, ఆయన 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 కలీగ్స్ చాలామంది ఉంటారు కోర్టులో పనిచేసేవాళ్ళు. మనం కోర్టు అంటే జడ్జిల్ని, లాయర్లనే చూస్తాం. కోర్టుకు ఒక సూపరింటెండెంట్, ఒక మేనేజర్, క్లర్క్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ అలాగే విజయవాడ నుంచి రవి గారు అని ఒక లాయర్, మల్లేడు రవి గారు, వీళ్ళు ఇచ్చిన లీగల్ నాలెడ్జే కోర్టులో నేను మాట్లాడిందంతా. థ్యాంక్ యూ అండి. నౌ కమింగ్ టు ద సినిమాటోగ్రాఫర్ దినేష్ కే పురుషోత్తమన్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ నేమ్ అండి. అతను కోర్ట్ యాక్సెప్ట్ చేయడానికి ముందు, కోర్టులోకి కమిట్ అవ్వడానికి ముందు హీ గేవ్ 2 బ్లాక్ బస్టర్స్, 2 100 కోట్ల సినిమాలు ఆడాయి, లవ్ టుడే, మహారాజా. ఆ తర్వాత అతను చూస్ చేసుకోవాలనుకుంటే చాలా పెద్ద పెద్ద గేట్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. బట్ హీఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. కోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు. అలాంటి మనిషి అతను. అతను ఒక సినిమా పిచ్చోడు అంతే. మేమందరం పేపర్ మీద సినిమా రాస్తున్నప్పుడు ఈ సినిమాలో లైఫ్ ఉండాలి, స్క్రీన్ మీదకి అది ట్రాన్స్లేట్ అవ్వాలి, రావాలని మేము చాలా తపన పడి ఇవన్నీ ఆలోచించాం. బట్ హీఈస్ ద గై హూ బ్రాట్ దట్ లైఫ్ ఇన్ టు ద కోర్ట్. కెమెరాలో లైఫ్ని క్యాప్చర్ చేసిన పర్సన్ అతను. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ ఉండాలి, యూ హ్యావ్ టు బీ హియర్ టుడే అని ఎంత చెప్పినా సరే. హీఈస్ ఇన్ డిఐ, చెన్నైలో ఉన్నాడు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. యూ డోంట్ నీడ్ కోర్ట్ నీడ్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద స్పెక్టాక్యులర్ విజువల్స్ అని చెప్పను, ద విజువల్స్ విత్ లైఫ్, అది మాత్రమే చెప్పాలి. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రో. మనం మాట్లాడుకోకూడదు, నవ్వుకోవాలి. నవ్వుకుంటూనే పని చేసాం. పాట అయినా ఆర్ఆర్ అయినా ఆయన నన్ను చూసి నవ్వుతాడు, నేను ఆయన చూసి నవ్వుతాను. ఎందుకు నవ్వుతామో తెలియదు. మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. బ్రో కథ చెప్పినప్పుడు ఏ ఎక్సైట్మెంట్ చూపించారో సినిమా చూసిన తర్వాత డబుల్ ఎక్సైట్మెంట్ చూపించాడు. బ్రో ఈ సినిమా ఆర్ఆర్ చేయమని నన్ను పిలుస్తుంది బ్రో అంటున్నాడు. చాలా ఎనర్జీ ఇచ్చింది బ్రో. ఎందుకంటే సినిమా తీసి ఒకరికి పంపించిన తర్వాత, అంటే రా ఫుటేజ్ ఇంకా ఏం పోస్ట్ అంతా అవ్వకముందు ఎవరికైనా పంపించా, చాలా తక్కువ లిస్ట్ ఉంటుంది. అందులో యు ఆర్ ద ఫస్ట్ వన్. మ్యూజిక్ చేయమని ఫస్ట్ కట్ అయిన తర్వాత పంపించేయగానే చూసి రా ఫుటేజ్ చూసి ఒక ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మ్యూజిక్, సాంగ్, లవ్లీ సాంగ్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. పూర్ణాచారి బ్రో, మ్యూజిక్ అనే డిపార్ట్మెంట్లో మీరందరూ, పూర్ణాచారి బ్రో, అనురాగ్ కుల్కర్ణి గారు, సమీరా గారు అండ్ ఈశ్వర్ బ్రో, మీరందరూ, దిస్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్. ఒక సాంగ్ నుంచి పుట్టిన వాళ్ళంతా. పూరి బ్రో, పూరి అంటే అది అనుకోవద్దు, పూర్ణాచారి బ్రో. బ్రో థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా ఆ సరదా. ఇంత సింపుల్గా ఒక టీనేజ్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయగలమా? థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ లిరిక్స్ బ్రో. ఈశ్వర్ మాస్టర్, ఒక హుక్ స్టెప్ ఉండాలి సాంగ్లో. ఎక్కడ డ్యాన్స్ ఉండదు, ఒక హుక్ స్టెప్ ఉండాలి. అది ఎలా ఉండాలంటే డ్యాన్స్ ఎరగదీసారా అని అనకూడదు, ఇది మనం కూడా వేయచ్చా అనిపించాలి. అట్లాంటి హుక్ స్టెప్ వేయాలి మాస్టర్ అంటే ఇది వేసారు. ఇప్పుడు అందరూ వేస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ డిజైనర్ విఠల్ గారు. సార్ మీ ఉన్నారా ఇక్కడ? ఓకే, వస్తే ఫైన్. విఠల్ గారి గురించి చాలా అందంగా చెప్పాలి, ఎందుకంటే సెట్లు ఏవి అందంగా ఉండవు. అంటే మళ్ళీ మీరు ఏదో అనుకోవద్దు. ఈ సినిమా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. రియల్ లైఫ్లో ఏవి అందంగా ఉండవు. అలా అందంగా లేని వాటిని కూడా చాలా అందంగా చేసినందుకు విఠల్ గారు. మా డిస్కషన్లు చాలా బాగుంటాయి. సార్ ఇది ఒక సెట్ చేయాలి సార్ అంటే ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని ఏదో డిస్కషన్ పెడితే ఒరిజినల్గా ఎలా ఉంటుందని అడుగుతాను నేను. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ ఏవో తీసుకొని చూపిస్తారు. ఇలా ఉంటే సరిపోద్ది సార్ అంటాను. యాస్టీస్గా ఉంటుంది అక్కడ. థ్యాంక్ యూ ఫర్ ద రియలిస్టిక్ సెట్స్. నెక్స్ట్ పేరు మళ్ళీ లిస్ట్ చూడాలి.
విఠల్ గారితో పాటు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ టీమ్ శివ, నవీన్, పాలేష్, ప్రతాప్, వీళ్ళందరి గురించి, అంటే సెట్ అసిస్టెంట్లు, సెట్ బాయ్స్, వీళ్ళ గురించి నేను మాట్లాడాలి. ఎందుకంటే డైరెక్టర్ తర్వాత డైరెక్టర్లా పనిచేశారు వాళ్ళు. సీన్ ఫాలో అవుతూ ఉంటారు సెట్ బాయ్స్ విచిత్రంగా. నెక్స్ట్ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు. సార్, ఈ సినిమా నాకన్నా ఎక్కువ నమ్మిన వ్యక్తి ఆయన. ఏదైనా కట్ చేస్తుంటే సార్ 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 అని భయపడిపోతుంటాను నేను. జగదీష్ నువ్వు భయపడకంటాడు ఆయన. సార్ మీరు ఏ పరిస్థితిలో ఫైనల్ కట్ చేశారో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాస్ట్యూమ్ డిజైనర్ సుమయ్య. డిజైనర్గా ఒక టెక్నీషియన్గా అలా పైన చూడడం కాదు, ఒక ఫ్రెండ్ తను. ఈ సినిమాలో అందరి బట్టలు ఏదో కొనుక్కొచ్చి ఫ్యాన్సీగా అందంగా ఏం ఉండవు. అంటే ఒక డిజైనర్ అంటే తనను తను ప్రూవ్ చేసుకోవాలంటే చాలా ఫ్యాసినేటింగ్గా ఉండాలి కాస్ట్యూమ్స్ అన్నీ అందరివి. కానీ ఈ సినిమాలు అందరికీ చిరిగిపోయిన బట్టలు ఏమని చెప్పా. షీ వాజ్ సో హ్యాపీ ఫర్ ద కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారి దగ్గర మొదలు పెట్టాలి. హీఈస్ ద ట్రబుల్ షూటర్ ఎనీ డే. లైన్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారు, హీఈస్ ద స్పీడ్ డైల్ నంబర్ ఎనీ డే. లైన్ ప్రొడ్యూసర్ చైతన్య గారు అండ్ మేనేజర్స్ సురేష్, లక్ష్మణ్, వైజాగ్లో శేఖర్, ఆల్ ద మేనేజర్స్, ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ ఆల్. నౌ కమింగ్ టు ద రియల్ టైగర్స్ ఆఫ్ కోర్ట్, ద టూ లేడీస్, ప్రశాంతి గారు అండ్ దీప్తి గారు. ప్రశాంతి గారు ఆవిడ ప్రొడ్యూసర్ అని కూడా అనిపించదు ఎప్పుడైనా చూస్తే. నేను డబ్బులు పెడుతున్నాను, మీరు సినిమా తీస్తున్నారు అన్నట్టు ఉండదు అసలు ఏ రోజు. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ అంబియన్స్ అండ్ ద అట్మాస్ఫియర్ యూ క్రియేటెడ్ విత్ వాల్ పోస్టర్ సినిమా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. దీప్తి అక్క, ఆవిడ గురించి చాలా చాలా తక్కువలో చెప్పేయచ్చు మొత్తం. ఆవిడ నవ్వులోని అక్క అని మేము అందరం పిలిచే పిలుపులోని చెప్పేయచ్చు ఆవిడ ఏంటో. ఒక ప్రొడ్యూసర్ని అక్క అని పిలవడం ఏంటండి, నాకు అర్థం కాదు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ద బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్, నాట్ ఓన్లీ మీ. డైరెక్టర్కి బ్యాక్ సపోర్ట్ అంటే సరిపోదు, యు ఆర్ ద బ్యాక్ సపోర్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్. యా, థ్యాంక్ యూ. కమింగ్ టు ద యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అండి, దిస్ ఈజ్ అ లాంగ్ కాస్ట్. చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ సినిమాలో. ఇంత చిన్న సినిమాలో ఎంతమంది ఉన్నారేంటి అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి నన్ను. బట్ ఆల్ ద యాక్టర్స్, శివాజీ గారు, మంగపతి, అతను పర్ఫామ్ చేస్తుంటేనే కోపం వస్తుండేది మాకు. అంత వైబ్రెంట్ క్యారెక్టర్ అది. విట్నెస్ ఇట్ ఆన్ స్క్రీన్, చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారితో నేను పనిచేయడం ఏంట్రా బాబు అని ఫీల్ అయ్యాను నేను కొన్నిసార్లు. థ్యాంక్ యూ సార్. రోహిణి మ్యామ్, హర్షవర్ధన్ గారు, సురభి ప్రభావతి గారు, రాజశేఖర్ అనింగి గారు అండ్ విషిక అండ్ రఘురామ్, వీళ్ళు లీడ్ కాస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీళ్ళందరూ డ్రైవ్ చేస్తారు సినిమాని. వీళ్ళతో పాటు నోన్ ఫేసెస్, చెప్పుకోదగిన పేర్లు కాకపోయినా ఇంకా చాలామంది ఉంటారు ఈ సినిమాలో. వాళ్ళందరూ కూడా ఈ కథను నడిపిన వాళ్ళే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు రావాలి చందు అండ్ జాబిలి, రండి దా, మీ స్పీచ్లు. చందు అండ్ జాబిలి హార్ట్ని సోల్ని సెపరేట్ చేయలేము అని అంటే నిజమే అంటాను. బికాస్ దే ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్. వీడి హార్ట్, ఈ అమ్మాయి హార్ట్ నాకు తెలీదు. దీస్ టూ ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కోర్ట్, చందు అండ్ జాబిలి. ఎంత అంటే రాసుకున్నప్పుడు మనందరికీ ఒక ప్రేమ ఉంటుంది, ఎంత బాగా రాసామా అనిపిస్తుంది. కానీ అది స్క్రీన్ మీదకి అంతే బాగా ట్రాన్స్లేట్ అవ్వాలంటే అదో యజ్ఞం అండి. చాలా ఇన్వాల్వ్ అవుతుంది మధ్యలో, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, చాలా టెక్నికాలిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఏదైతే పేపర్ మీద ఉన్న ఒక ఫ్రెష్ సోల్ అది స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఒక హై వస్తుంది. ఐ ఫెల్ట్ దట్ హై ఇన్ ద ఎడిట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ద హై, చందు అండ్ జాబిలి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ లైఫ్
లైఫ్ ఇంటూ చందు అండ్ జాబిలి. నెక్స్ట్ ఇంకా లిస్ట్ తగ్గిపోయింది, ఇంకా అవసరం లేదు. దర్శి అన్న, స్టేజ్ దిగి మాట్లాడాలి నీ గురించి. స్టేజ్ మీద మాట్లాడే మనిషివి కాదు నువ్వు. అది ఇప్పుడు కూడా టైం అవుతుంది వదిలిపోయి అంటున్నాడు. అన్న ఏదో చెప్దాం అనుకున్నాను నీ గురించి, మర్చిపోయాను. బలగం రిలీజ్ అవ్వలేదండి అప్పటికి, ఇంకా బలగం అండర్ ప్రొడక్షన్. అప్పుడు చెప్పాను కదా. సరే బలగం రిలీజ్ అయిన తర్వాత నాకు భయం వేసింది ఇంక చేయడేమో అని. తర్వాత ఒక రోజు వెళ్ళి కలిసా, బలగం తర్వాత వెళ్ళి కలిస్తే అన్న అని అనుమానంగా చూస్తున్నాను నేను. ఏంట్రా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ సినిమా చేస్తావా అన్న, హీరో అయిపోయావు కదా అంటే, ఏ రోజైనా ఈ సినిమా నేనే చేస్తాను, నువ్వు ఇంకెవరికి చెప్పొద్దు అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యువర్ సెల్ఫ్ అన్న. నువ్వు ఇలాగే ఉండు, ఎవరి కోసం మారద్దు. థ్యాంక్ యూ. నానిగారు సార్, చాలా చెప్పేశాం మీ గురించి, చాలా ఈవెంట్స్, చాలా సందర్భాలు, ఇప్పుడు మాట్లాడిన చాలామంది, అందరూ చెప్పినవి నిజాలు, కొత్తగా చెప్పడానికి ఏం లేదు. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ అండి. మీరు అంటే మీకు తెలియదు అనుకుంటాను, ఇది బయట ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటుంది. నాని ప్రోడక్ట్ అని ఒకటి తిరుగుతూ ఉంటుంది. హీఈస్ అ నాని ప్రోడక్ట్, హీఈస్ అ నాని ప్రోడక్ట్ అని ఒక 8-10 పేర్లు ఉంటాయి. ఆల్ ద డైరెక్టర్స్, మీరు ప్రొడ్యూస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరు హీరోగా చేసి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ అవ్వచ్చు, నాని ప్రోడక్ట్స్గా వాళ్ళు అలా స్టాంప్ వేసి ఉన్నారు. సో నాని ప్రోడక్ట్ అనేది ట్రేడ్ వర్గాల్లో నడిచే ఒక ఇది. ఈరోజు నేను కూడా ఒక నాని ప్రోడక్ట్ అయిపోయాను. ఇది ఒక లెగసీ అండి. అంటే కోట్ల రూపాయల ఆస్తుల్ని లేదా పెద్ద పెద్ద బిజినెస్లని కంటిన్యూ చేసే లెగసీ కన్నా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనే లెగసీ చాలా గొప్పది, చాలా గొప్ప లెగసీ ఇది. ఇలాంటి లెగసీలో నేను ఒక పార్ట్ అయినందుకు, అంటే నేను ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నానని కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. నా మీద చాలా బాధ్యత. అంటే మీరు నమ్మిన విధానం, ఎంత నమ్మారంటే ఏంట్రా బాబు ఈ మనిషి అనిపించేది నాకు. అంటే ఏది అంటే ఒక డౌట్ కానీ లేదా ఏదో ఏంటి జగదీష్ ఇది అది కానీ అలాంటి ఏమీ లేకుండా ఒక మనిషిని ఇంతలా ఎలా నమ్మేస్తారో బాబు అనిపిస్తుంది. అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ సార్. నేను మోసాను ఒక టీంని వేసుకొని, ఒక పెద్ద టీంని వేసుకొని మోసాను ఆ నమ్మకాన్ని. నేను 14వ తారీఖు ఆ నమ్మకం మొత్తం తిరిగి ఇచ్చేస్తాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ కమింగ్ టు ద కోర్ట్ అండి. కోర్ట్ సినిమా గురించి చెప్పమంటే సంవత్సరంన్నర రాసాము, సంవత్సరం తీసాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంటుంది. నేను నాన్నగారికి కథ చెప్పిన డేట్ ద డే March 13th, March 13వ తారీఖు కథ చెప్పాను, March 14వ తారీఖు సినిమా రిలీజ్. ఒక సంవత్సరం ఒక రోజులా గడిచిపోయింది. అంటే చాలా జరిగిపోయినాయి ఈ సంవత్సరంలో. ఒక సినిమా తయారైపోయింది, కానీ ఏ రోజు ఆ ఎనర్జీ మాత్రం తగ్గల. థ్యాంక్ యూ సార్. కోర్టు గురించి చెప్తున్నాను నేను. 2.5 గంటల కథ, 2.5 సంవత్సరాల కష్టం. ఇవి కాదు కోర్టు. కోర్టు అంటే ఏదో ఇదొక అందని ఆకాశం, ఒక అద్భుత కావ్యం, ఇలాంటివి ఏం చెప్పనండి. ఇవేం కాదు. ఇది కోర్టు ఏం కావ్యం కాదు, ఒక అద్భుతం కాదు. ఇది మనందరి జీవితం, మనందరికీ తెలియాల్సిన ఒక చిన్న నిజం, చాలా చిన్న ప్రయత్నం. రండి, March 14th థియేటర్కి రండి, మాట్లాడుకుందాం. ఆ రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.